నమస్తే వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ వెరైటీ అండ్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కూకట్పల్లి నుంచి మెయిల్ చేశారు రాజు గారు. శాంతి. ఓకే. నల్లేరుతో ఏదైనా వంట చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, అంటే ఏదైనా నల్లేరుతో ఒక వెరైటీ. నల్లేరే మామూలుగా తక్కువ కదా, తక్కువ దొరుకుతుంది. సో అంటే తెలిసిన వాళ్ళకే అది ఎక్కువగా ఇది పరిచయం అన్నమాట. కొంచెం ఊర్లలో అట్లా అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు. పొలం గట్లలో అక్కడ అది వేస్తూ ఉంటారు. సో దాంతో ఒక పచ్చడి చేద్దామండి. మనకి నల్లేరు దొరుకుతుంది అంటారా? దొరుకుతుంది. సో అప్పుడప్పుడు అంటే కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. కొబ్బరి చెట్లు అలా ఉన్నప్పుడు కొంచెం చెట్టు పక్కన మనం జస్ట్ అలా పెట్టేస్తే అది ఈజీగానే వచ్చేస్తుంది. పల్లి కాంబినేషన్ లో నల్లేరు పల్లి పచ్చడి చేసేద్దాం. నల్లేరు పల్లి పచ్చడి. సో రోడ్డు పచ్చడి లాంటిది. అవునండి. ఓకే ఓకే, మరి నల్లేరు పల్లి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నల్లేరు పల్లి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు ముక్కలు అరకప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 5, చింతపండు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి నల్లేరు పల్లి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో నల్లేరు ఏంటంటే ముందుగా సో ఇట్లా సైడ్ లో కొంచెం కనుపులా ఉంటాయి, గరుగ్గా ఉంటాయి. అవి తీసేసి కొంచెం నారలా వెళ్తుందండి. అవును. సో అది తీసేసుకోవాలి మనం. కట్ చేసేటప్పుడే మనకి పీచ్ తీసేసుకుంటే, సో మనకి ఎలాగైతే మనం మునక్కాడలకు తీస్తాం కదా, సో అలా దీనికి కూడా వస్తుంది. సో నారలా వస్తుంది, అది తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ముందు. ఓకే. సో ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం మనం వేయించేసుకున్నాం. ఇప్పుడు అది అంత కొంచెం దాని టేస్ట్ తెలుస్తుందా రాజు గారు? తెలుస్తుందండి. ఓకే. సో ప్యాన్ లో ధనియాలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, సో ఎండుమిరపకాయలు. సో ఇవి కొంచెం మనం డ్రైగా వేయించుకుంటాం. సో కొంచెం దూరగా వేగితే సరిపోతుందండి. జస్ట్ కొంచెం ఆ వేగిన స్మెల్ వస్తే మనకి సరిపోతుంది. సో అలాగే నల్లేరు కూడా కొంచెం వేయించుకోవాలండి. సో పచ్చిగా తీసుకోలేము మనం, అది అంటే కొద్ది పచ్చి వాసన ఎక్కువ వస్తూ ఉంటుందేమో. ఎస్ అండి. ఓకే ఓకే, బౌల్లో తీసి పెడుతున్నాను. కొంచెం చల్లగా అయిన తర్వాత జార్లో వేసుకుంటాం. ఓకే ఓకే. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి, సో నల్లేరు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా? అవునండి. సో నల్లేరు అలాగే పచ్చిమిరపకాయలు కూడా. ఓకే ఓకే. సో నల్లేరు ముక్కలు, పచ్చిమిరపకాయలు. కాకపోతే మనకి మార్కెట్ లో కూడా కొంచెం తక్కువే దొరుకుతుందేమో కదా ఇది? మార్కెట్ లో చాలా తక్కువ. బేసిక్ గా ఇంటి దగ్గర ఉంటే మనం తెచ్చుకోవచ్చు, చూసి తెచ్చుకొని మనం చేసుకోవడం. సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే. సో మరీ ఎక్కువ డీప్ గా కూడా ఫ్రై చేసుకోకుండా మనం కొంచెం లైట్ గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మరీ ఎక్కువ వేయించేస్తే మళ్ళీ దాని ఒరిజినల్ టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి కూరల్లో లాగా కాకుండా జస్ట్ పచ్చిమిర్చి కొంచెం వేగినట్టయితే సరిపోతుంది. కొంచెం కమ్మదనం అనేది కూడా యాడ్ అవుతుంది. సో దీంట్లోనే మనం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించాం కదా, సో అవి కూడా యాడ్ చేస్తున్నాం. అలాగే పల్లీలు వేయించేసి పొట్టు తీసేసి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ పల్లి కాంబినేషన్ బదులు మనం ఏమైనా నువ్వులు కానీ ఇట్లాంటివైనా, అన్ని శనగపప్పు ఇట్లాంటివైనా వాడచ్చు. డిఫరెంట్ గా మనం ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ అయితే కొన్నిటితోనే బాగుంటుంది, అలా ఉంటుంది కదా మనకి. సో దీంట్లో మనం అలా చేంజ్ చేసుకోవచ్చు, ఏవైనా కూడా పప్పులు. ఓకే ఓకే. సో కొద్దిగా చింతపండు. సో ఏ పచ్చడిలోనైనా కొంచెం ఆ పులుపు ఉంటే బాగుంటుంది. అంటే ముఖ్యంగా చింతపండు పులుపు అయితే ఇంకా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు. ఓకే. అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా?
సో అంటే మనకు ఆ ముద్దలా వచ్చేట్టు మిక్సీ పట్టేసుకోవటమేనా? ఎస్ అండి. సో అది పూర్తిగా పేస్ట్ చేసేసుకోవడమే కదా రాజు గారు? అవునండి. ఓకే అండి, రాజు గారు పచ్చడి రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, గాజు వస్తువులు కొత్త వాటిలాగా మెరుస్తూ ఉండాలి అంటే గాజు వస్తువుల్ని ముందుగా నీలిమందు కలిపిన నీళ్లలో ముంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసినట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. ఓకే, మరి చిట్కా కూడా చూసేసారు కదా, ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకుని సో ఏ పచ్చడికైనా కూడా పోపు చాలా ఇంపార్టెంట్. అంటే చక్కగా వేయించుకుంటే దాంట్లో ఇంగువ అది వేసి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ పోపు మాడిపోకుండా ఆ పప్పులు అవి జాగ్రత్తగా వేయించుకుంటే బాగుంటుంది. ఎస్ అండి. సో ఎండుమిరపకాయలు, సో పోపు దినుసులు, ఓకే, సో ఇక్కడ ఇంగువ పోపు కాకుండా జస్ట్ మామూలు పోపు పెట్టేస్తున్నా. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు అండి. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో పచ్చడి దీంట్లోనే వేసేసి కలిపేస్తున్నాం. ఓకే, ఓకే. సో పల్లి అలాగే మనకు ఆ నల్లేరు తాలూకు ఆ స్మెల్ కూడా తెలుస్తుంది. ఓకే, ఓకే, సో బాగా ఇలా కలిపేసుకోవాలి. నైస్ నైస్. ఓకే, బౌల్ ఇస్తారా? ఓకే, సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో నల్లేరు పల్లీల పచ్చడి రెడీ. నైస్. ఓకే అండి, మరి నల్లేరు పల్లి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. నల్లేరు పల్లి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి నల్లేరు ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన ధనియాల మిశ్రమం, వేయించిన వేరుశనగ పలుకులు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నల్లేరు పల్లి పచ్చడి రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుంది. ఆ చిన్న వగరు తెలుస్తూ, ఆ పల్లి ఫ్లేవర్, మనం యాడ్ చేసుకున్న ఈ ధనియాలు, వీటన్నిటి టేస్ట్, సో ఓవరాల్ గా మంచి టేస్ట్, కొంచెం డిఫరెంట్ టేస్ట్ తెలుస్తోంది యాక్చువల్ గా ఆ నల్లేరు దీని వల్ల. అవునండి, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, నల్లేరు ఇంకా పల్లి కాంబినేషన్ లో ఇలా పచ్చడి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎండలో బాగా తిరిగినప్పుడు గానీ, కళ్లకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు గానీ కళ్ళు ఎరిపెక్కడం లేదా కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే బాగా పండిన దోసకాయ గుజ్జును తీసుకుని కంటి చుట్టూ మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే దోసకాయ గుజ్జు వల్ల కళ్లకు చలవ చేస్తుంది, అలాగే కళ్ళు కూడా ఎరిపెక్కకుండా ఉంటాయి, కంటి చుట్టూ ఉన్న నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో వెరైటీ రెసిపీ నల్లేరు పల్లి పచ్చడి తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా టేస్టీ వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ చూడబోతున్నామండి. అవేంటంటే సున్నుండలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో
రాజుగారు ఇప్పుడు సున్నుండలు. అవునండి. సో మంచి ట్రెడిషనల్ వంట, Yes, హెల్దీ yes, స్వీట్. చాలా హెల్దీ. సో ఇది వరకు చిరుతిళ్ళు అంటే ఎక్కువ ఇవే ఉండేవి అందరి ఇళ్ళలో కంపల్సరీ చేసి అలా డబ్బాలో వేసి పెట్టేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అలా పిల్లలే కాదు పెద్దలు కూడా. అవును. సో ఎప్పుడు అంటే ఏదైనా తినాలి అనిపించినప్పుడు వెంటనే తీసుకోవడానికి అనువుగా కూడా ఉండేది. ఈజీగా ఉంటుంది. చాలా మంది పిండి కూడా అలా రెడీ చేసి పెట్టేస్తారు ఎప్పుడైనా కావాలన్నప్పుడు. లడ్డు పుట్టి చుట్టేసుకొని. పిండి కూడా తినొచ్చు పాలల్లో అలా వేసుకొని. Yes అండి. సో సున్నుండలు అంటే అందరికీ తెలిసిందైనా కొంతమంది ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి. సో మెథడ్ ఈజీగానే ఎలా ఇంట్లో చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి సున్నుండలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినుములు 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అవును. సో ఈ మినుములు వేయించేసుకుందామా? అవునండి. సో ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి, ఎందుకంటే మినిమం మనకు ఆల్రెడీ కలర్ నల్లగా ఉంటుంది. సో కొంచెం స్మెల్ మీద మనం దృష్టి పెట్టేస్తే మంచిగా వేగితే మంచి కమ్మటి వాసన వస్తాయి. సో ఏదేమైనా కొంచెం ఇవి బాగా నిదానంగా వేయించుకుంటే ఇక్కడ కొంచెం ఓపిక కావాలి. అవును. ఎందుకంటే ఇది కొంచెం మనకు మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసుకొని చేసుకున్నా కొంచెం తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లోపల వరకు కూడా అంటే పొట్టు తర్వాత కూడా మనకు కొంచెం లోపల కూడా కొంచెం లైట్ గా బ్రౌనిష్ కలర్ లో వస్తే బాగుంటుంది. ఎస్. సరే రాజుగారు, అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. తలలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉన్నవారు వేపుడు కూరలు, దుంప కూరలు తినడం తగ్గించాలి. అలాగే పైనాపిల్, బత్తాయి, నిమ్మ లాంటి సిట్రస్ కు సంబంధించిన జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే తలలో ఉన్న చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా. నేను చక్కగా ఈ మినుములు వేగిపోయాయి, మంచి స్మెల్ వస్తున్నాయి, అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసారు. సో ఇదేంటంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని మనం మిక్సీ పట్టేస్తే ఆ వేడిగా ఏదైతే ఉంటుందో అప్పుడు మనకు ఉండ చుట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తానంటే కొంచెం కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది ఒక టిప్ అండి. సో అలా ఫాలో అయితే మీకు ఆ డిష్ ఏంటంటే ఫెయిల్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే అండి. ఓకే. సో ఇది మనం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇక్కడ ఇది మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నాండి, సిమ్లో పెడతాను. సో ఇక్కడ కొంచెం మనం నెయ్యి వేసేసుకుందాం. సో జనరల్గా అంటే కొంచెం ఎక్కువ నెయ్యి దొరికే వాళ్ళు అంటే పల్లెటూర్లలో మోస్ట్లీ నెయ్యితోనే ఎక్కువ చుట్టేవాళ్ళు. అంటే ఆ నెయ్యి వేడి చేసుకుని కరిగేసి చక్కగా అందులో పోసేస్తే మనకి ఉండ బాగా వస్తుంది. ఆ టేస్ట్ అనేది కూడా నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా. సో ఇది ఇక్కడ కరుగుతూ ఉంటుంది. ఓకే. సో ఈ లోపు నేను ఇది పిండి పట్టేసేస్తాను. ఓకే. సో రెడీ అయిపోయింది. పిండి పట్టిన తర్వాత ఇంకా మంచి వాసన వస్తుంది. ఎస్. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే. సో దీంట్లో కొద్దిమంది అంటే కొంచెం క్రంచినెస్ రావడానికి బియ్యం కూడా కొంచెం దూరగా వేయించేసి సో దీంతో పాటే కొంచెం మిక్సీ పట్టేసి కూడా వేస్తారు. సో అది కొంచెం నూకలా వస్తుంది కదా. సో తినేప్పుడు కొంచెం అలా క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో కావాల్సి అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో బెల్లం తురుము, అలాగే యాలకుల పొడి, సో బాగా కలిసేటట్టుగా మనం మిక్స్ చేసుకోవాలి. సో తురుము కొంచెం ఉండలుగా లేకుండా ఫైన్ గా తురుముకుంటే మనకి కలుపుకోవడం ఈజీగా ఉంటుంది. సో దాంట్లో మనం అంటే ఉండ చుట్టుకునేటప్పుడు కూడా బాగా వస్తుంది, ఫైన్ గా వస్తుంది. కానీ ఎంత చుట్టినా బెల్లం అవి అక్కడక్కడ తగులుతూనే ఉంటాయి సున్నుండల్లో. బట్ స్టిల్ స్వీటే కాబట్టి మనకి బాగానే ఉంటుంది అలా కూడా. ఎందుకంటే మనకి పంచదార అయితే బాగా పొడిలాగా అయిపోతుంది, కానీ బెల్లం అంత పౌడర్ లాగా మనం చేయలేం కదా. సాధ్యమైనంత వరకు చేతితోనే గట్టిగా మెదిపేసుకుంటే ఇలా సరిపోతుంది. కలిపేప్పుడు కూడా కొంచెం చిన్న ఉండలు అక్కడక్కడ తగిలినప్పుడు మనం అలా చేతితో మెదిపేసుకోవచ్చు. సో దీంట్లో కరిగించిన నెయ్యి, సో ఇది కూడా మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఓకే. ఒక్కొక్కటి యాడ్ చేస్తుంటే ఆ ఫ్లేవర్స్ కూడా అన్ని యాడ్ అయిపోతాయి. అవును.
సో నెయ్యి వేసిన తర్వాత కూడా మనం ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే సో నెయ్యి అంతా అంతా కూడా బాగా స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది. అవుతుంది. సో ఇప్పుడు అందరూ ఏంటంటే ఈజీగా ఫాస్ట్ ఫుడ్స్కి అట్లా అలవాటు అయిపోయి ఇట్లాంటి స్వీట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ అసలు ఇలా ఈ పొట్టు పెసలతో మనము పొట్టు మినుములతో చేసుకుంటే చాలా హెల్దీ స్వీట్ అండ్ పిల్లలకి పెరిగే పిల్లలకి కూడా ఇట్లాంటివి చాలా బాగా పనిచేస్తాయి. అంటే యాక్చువల్గా వీటికి సున్నుండలు అంటే నెయ్యి ఇవన్నీ ఉంటాయి కాబట్టి మెదడు కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు కలపడం మొత్తంగా అయిపోయిందండి. సో దీంట్లో ఏంటంటే మనం ఉండ చుట్టుకునేటప్పుడు కొంచెం పాలు ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం, ఎందుకంటే మనకు అది కొంచెం బ్యాండింగ్ కొరకు హెల్ప్ చేస్తుంది. సో కొద్దిగానే సరిపడా చూసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకుంటే మనకి సో ఈ తడి మనకు ఉండ చుట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో జనరల్గా అయితే ఎక్కువ అంటే సున్నుండ మనం ఎంత చేసుకునేటప్పుడు అది వరకు నెయ్యి కూడా అంతంత కరిగించి పక్కన పెడుతూ ఉండ చుట్టేటప్పుడు అంతా ఆ నెయ్యితోనే చుట్టేవాళ్ళు. సో ఇప్పట్లో అంత నెయ్యి అంటే బేసిక్గా పిల్లలు పెద్దలు ఎవరికి కూడా మంచిది కాదు కాబట్టి ఇప్పుడు మనం చక్కగా ఇలా పాలు ఇట్లాంటివి జనరల్ గా కూడా యూజువల్ గా కొద్దిగా పాలు వేసి కలిపితే మనకి ఏంటంటే చుట్టుకోవడం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అంతా చాలా పొడి పొడిగా ఉంటుంది కదా పిండి. పాలు కొంచెం కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిన మనం చుట్టేసుకోవచ్చు. సో ఇలా మినుములతోనే కాకుండా పెసలు, సో వేరే రకాల పప్పులు కూడా మనం యూజ్ చేసి మిక్స్డ్ కానీ, సో దాంట్లో కొంచెం అవిసె గింజలు, సో అలా మారుస్తూ కూడా కొంచెం మనకు హెల్తీగా ఏవైతే ఉంటాయో సో వాటన్నిటి కూడా యాడ్ చేసుకుని మనం చేసి పెట్టేసి వేరే లడ్డూలు అవి. ఎస్, ఓకే అండి. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం ఇలా చుట్టేసుకోవచ్చు. ఓకే, సున్నుండలు రెడీ. సో ఇవి పొట్టు వాటితో చేసాం కాబట్టి కలర్ ఇలా వచ్చింది. మనము మామూలుగా తెల్ల వాటితో చేసుకుంటే, తెల్ల మినుములతో చేసుకుంటే మనకి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లో వస్తుంది. ఓకే, సో సున్నుండలు రెడీ. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? రెగ్యులర్ గా చేసే అంటే మామూలు టొమాటో రోస్ట్ చేస్తాను కదా, సో దీన్ని ఇంకొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తున్నాను. సో కీరా స్లైస్ లో అడిషనల్ గా యాడ్ చేస్తాం, బట్ లుక్ అనేది కొంచెం బాగుంది. ఓకే, బేస్. సో ఇక్కడ చిన్న డాట్ దగ్గర మార్కింగ్ చేస్తున్నామండి. సో ఈ లైన్ హాఫ్ వరకు తీసుకుంటున్నాం. ఒక్కొక్క పెట్టెల యొక్క లేయర్ మనం పీల్ చేసి ఓపెన్ చేయాలి. సో ఇలా తర్వాత దీనికి ఇలా బెండ్ చేసుకుంటాం. సో కొంచెం ఓపిక ఉంటే ఇక్కడ ఈ పెటల్స్ యొక్క ఎడ్జెస్ కూడా జిగ్జాగ్ గా కట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో కీరా సో పల్చటి స్లైసెస్ కట్ చేసినండి. అంటే లీవ్స్ లాగా అరేంజ్ చేసుకోవడానికి వీటి మధ్యలో వీటిని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఈ గ్యాప్స్ లో వీటిని మనం పెట్టేస్తాం. సో పల్చగా చేసుకోవాలి కీరా స్లైస్ లో. ఓకే, టమాటో కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, లేకపోతే కొంచెం జ్యూసీగా అయిపోతుంది.
ఓకే, ఓకే, సో ఇలా వస్తుంది. నైస్. ఓకే ఓకే రాజ్ గారు, ఓకే అండి. మరి సున్నుండలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సున్నుండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో మినువులు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. ఆపై మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఉండల్లా చుట్టుకోవాలి. అంతే, సున్నుండలు రెడీ. ఓకే అండి, మరి సున్నుండలు తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. బాగుంది. అంటే ఇది కూడా మనకి ఎలాగో సున్నే అంటే ఫైన్ గా ఏమి అవ్వదు. సో అది కొంచెం ఆ బరగ్గా తెలిస్తేనే బాగుంటుంది. అలా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఆ బెల్లం కూడా అంత బాగా స్ప్రెడ్ అయింది, ఆ నేతి ఫ్లేవర్. ఎస్. సో ఇంకా సున్నుండ టేస్ట్ మనకి తెలుసు కదా. సో చక్కగా అలాగే అంటే ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా తీపి కానీ అంతా కూడా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో సున్నుండలు చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఇవి కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ చిట్కా పాటించండి. గంధంలో కర్పూరం పొడి కలిపి మొటిమలు ఉన్న చోట క్రమం తప్పకుండా రాసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మొటిమలు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అర్చనానండి. అర్చన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? సంతోష్ నగర్ నుంచి వస్తున్నానండి. సంతోష్ నగర్. ఓకే, హాయ్. హాయ్ అండి. మీ పేరేంటి? మమత అండి. మమత, మీరు ఎక్కడి నుంచి? సంతోష్ నగర్ నుంచి. సంతోష్ నగర్. ఇద్దరము తోటి కోడళ్ళం మేము. ఇద్దరు తోటి కోడళ్ళా? సో ఒకే ఇంట్లో ఉంటారా? జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ. ఇంకా తోటి కోడళ్ళు ఉన్నారా? ఉన్నారండి, ఇంకొకరు ఉన్నారు. ఇంకొకళ్ళు ఉన్నారు. సో ఎవరు పెద్ద మీలో? నేను. మీరు పెద్ద, మీరు? నేను రెండో. రెండు. సో మూడు ఆవిడ వదిలేసి వచ్చారన్నమాట. అంటే మనకి ఇక్కడ ముగ్గురు చేయటం లేదు కాబట్టి వదిలేసారు. వచ్చేవారు. సరే, ఆవిడ పేరేంటి? కవిత. కవిత. ఓకే, సరే. ఇప్పుడు ఇదేదో ప్యాకింగ్ బాగా వెరైటీగా ఉంది, చిన్న చిన్నగా. చూద్దాం ఏం పెట్టారు ఇందులో. పండు మిర్చి, కొంచెం నాకు మ్యాచింగ్ అనమాట. వావ్. సో పండు మిరపకాయలతో ఈ రోజు ఊరించే వంటలు చేస్తారనమాట ఇద్దరు కూడా. సో బేసిక్ గా సీజన్ వచ్చినప్పుడు చాలా మంది కొనేసి చక్కగా పేస్ట్ చేసేసుకొని పెట్టుకొని అన్నిట్లో వాడుకుంటూ ఉంటారు కదా. సో రైస్, అవును. సో రైస్ ఐటమ్స్, పచ్చళ్ళు, ఇంకా అన్ని చేసుకుంటూ ఉంటారు కదా. నిల్వ పచ్చళ్ళు ఏవైనా కూడా చేసుకోవచ్చు చక్కగా. సో మీరు కూడా పండు మిర్చితో ఏం చేయొచ్చో ఆలోచించండి. కొంచెం వెరైటీగా రెసిపీస్ ఏమైనా తెలిస్తే మీకు. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ డిసైడ్ అయితే అప్పుడు చెప్పండి. టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో పండు మిర్చితో ఏం చేయొచ్చు? పచ్చళ్ళు కాకుండా పచ్చళ్ళు చేయొచ్చు. పచ్చళ్ళలో కూడా చాలా రకాలు చేయొచ్చేమో. నిలవ పచ్చడి కాకుండా రోటి పచ్చడి లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా. కొరివి పచ్చడి, కర్రీస్ చేసుకోవచ్చు. మంచి కర్రీస్ లో పేస్ట్ లా వాడుతుంటారు. పన్నీర్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు. మీరు చేస్తారా? ఏం చేస్తారు? ఆలు పండు మిర్చి కర్రీ. ఆలు పండు మిర్చి. అయ్యో, డ్రైవర్ ఆగనంటుంది ఏంటి? ఓకే, ఆలు పండు మిర్చి కర్రీయా? ఓకే, సో అయితే ఫస్ట్ మీరే వంట చేయాలి. ఓకేనా? ఓకే, మరి ఆలు పండుమిర్చి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పండుమిర్చి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పండుమిరపకాయలు 5, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మమత గారు మొదలు పెడదామా? మొదలు పెడదామండి. ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఫస్ట్ గా. కొంచెం ఆయిల్ వేడాక పోపు దినుసులు. ఓకే,
సో ఇదెలా కొంచెం గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుందా? అవునండి, గ్రేవీ కర్రీ రోటీస్ కి పూరీస్ కి బాగుంటుంది. బాగుంటుందండి. ఓకే. సో దీంట్లో పండుమిర్చి పేస్ట్ లాగా వాడుతున్నారు. ఫస్ట్ నూనెలో కొంచెం ఫ్రై చేశానండి పండు మిర్చిని. ఫ్రై చేసి గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే ఓకే. పోపు దినుసులు వేగాయి కదండి, కొన్ని ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. సో ఇంకా కారం అంతా దీంట్లో పండుమిర్చేనా? అవునండి, కొంచెం 2 పచ్చిమిర్చి అండి, లైట్ గా పచ్చిమిర్చి. ఓకే. ఎంత కారం వేసుకున్నా ఏంటో ఆ పచ్చిమిర్చి ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందండి, అందుకని. ఓకే. తర్వాత కొంచెం టమాటా ప్యూరీ అండి. సో ఇది కొంచెం మనకి గ్రేవీ టైప్ లో రావడానికి. ఓకే. కొంచెం పచ్చిదనం పోవాలి కదండి, కొంచెం వేగాక. సో టమాటాలు పచ్చివి గ్రైండ్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వేయించుకోవాలి. మామూలుగా కొంతమంది టమాటో బాయిల్ చేసి చేస్తారా, అలా అయితే కొంచెం అలా లైట్ గా వేయించుకున్నా సరిపోతుంది మనకి. సో మీ ముగ్గురులో ఎవరు బాగా వంటలు చేస్తారు? మా అక్కయ్య గారు బాగా చేస్తారు. అక్కయ్య గారే బాగా చేస్తారా? ఎందుకంటే పెద్ద నుంచి చిన్న వరకు కదండి, తర్వాత నేను, తర్వాత మా చిన్న తోటి కొడలు. ఓహో, అంటే అలా కాదు కానీ అందరూ బాగా చేస్తారు. కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే వెరైటీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. వేగిందండి. తర్వాత ఇందులో ఆలు ముక్కలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి, ఆలు ముక్కల్ని. సో ఇవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మీ ముగ్గురు తోటికోడళ్ళు అంటే ఇంట్లోనే ఉంటారా, లేకపోతే ఎవరైనా వర్క్ చేస్తున్నారా? ఏం లేదండి, ముగ్గురు హౌస్ వైఫ్. సో ఎలా కాలక్షేపం చేస్తుంటారు పొద్దున్న? కాలక్షేపం ఇంకే ముగ్గురు ఉన్నారు కదా. అభిరుచి చూసి చాలా టైం పాస్. చాలా టైం పాసా? ఈటీవీ అభిరుచి వచ్చాక ఇంకా చాలా టైం పాస్. సో చక్కగా వంటలన్నీ చూసేసి వంటలన్నీ ట్రై చేసేసి. నేను రాజుగారు చేసేవన్నీ పెళ్లి అన్ని చేస్తాను, ఏది కొంచెం నచ్చినా సరే పర్లేదు, అన్ని కంప్లీట్ గా ఈవినింగ్ స్నాక్ అది ఉండాల్సిందే. సూపర్. పిల్లలు ఎక్కువ. ఆలు కొంచెం వేగిందండి. ఓకే. వేగాక ఈ పండు మిర్చి పేస్ట్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో అయితే ముగ్గురు అన్ని వర్క్స్ అన్ని డివైడ్ చేసుకుంటూ ఉంటారా? ఏం లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకరు వెజిటేబుల్ కట్ చేస్తారు, ఒకరు కర్రీ చేస్తారు, ఒకరు క్లీనింగ్ చేస్తారు. అట్లా ఎవరికి ఏ రోజు ఏది మూడు ఉంటే అదే అన్నమాట. కొంచెం పసుపు వేస్తారు. ఎక్కువ అయితే కుకింగ్ దగ్గర పొయ్యి దగ్గర నేను ఉంటాను. మీరు ఉంటారన్నమాట. పొయ్యి అంతా మీరు ఆక్రమించేసారా? అలా అని కాదు కానీ భయపడతారు, అక్క నువ్వే రాదు ఏమైతుంది అంటారు అనమాట. కొంచెం నువ్వుల పొడి వేయించి పౌడర్ చేసుకున్నానండి, నూనె వేసేసి. కొన్ని వాటర్ పోసుకున్నామండి. కొంచెం కావాలా? కొంచెం చాలా. సో మీకు ఎంతమంది పిల్లలు మమత గారు? నాకు ఇద్దరండి, ఒక బాబు ఒక పాప. ఏం చదువుతున్నారు? బాబు 3rd క్లాస్ అండి, పాప ఎల్కేజీ. పేర్లేంటి? బాబు సాయి ప్రీతం, పాప శ్రియ. అవునండి. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాకు రెడీమేడ్ షాప్ అండి. సో అందరూ అదేనా? అవునండి, రెడీమేడ్ గార్మెంట్స్ అందరివి ఒకటే దగ్గర. కొంచెం ధనియా పౌడర్ అండి. ఓకే. కొంచెం జీరా పౌడర్. ఓకే. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. సో అయితే పండగలకి ఆడికి మీరు బట్టలు కొనడానికి సపరేట్ షాప్స్కి వెళ్ళక్కర్లా, అవసరం లేదు, మనకే షాప్స్ కదా. అంతే, ఇంకెందుకు. కావాలంటే అక్కడికి మేమే వెళ్ళిపోయి కొన్ని అవి తీసేసుకుంటాము. పిల్లల్ని తీసుకెళ్ళిద్దాము, హాలిడే ఉన్న రోజు అందరం ఒకటేసారి వెళ్ళిపోయి షాపింగ్, అక్కడే వెళ్ళిపోయి షాపింగ్ అయిపోద్ది మాది. అంతే. మా శారీస్ బయట, ఇంకో శారీ షాప్ పెట్టాలి. అప్పుడు వాళ్ళన్నీ వేరే పెట్టారు కదా, మీరు ముగ్గురు కలిసి ఒక శారీ షాప్ పెట్టండి, సరిపోతుంది. అయిపోయిందండి. అయిపోయిందా? ఉప్పే లేదంట. అవ్వా, అందుకే ఆవిడ పక్క నుంచి సాల్ట్ అన్నారు. పర్లేదు, వేయండి. సాల్ట్ వేయలేదు, తగినంత సాల్ట్ అండి.
చూసారా ఆవిడ ఎంత మాట్లాడుతున్నా ఆవిడ కాన్సన్ట్రేషన్ వంట మీదే ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు నిజంగా వంట అంటే చాలా ఇంట్రెస్ట్ అని మాకు అర్థమైపోయింది. ఓకే తీసేసేయండి. వేడి వేడి ఆలు పండు మిర్చి కర్రీ రెడీ అయింది. నైస్. ఓకే మరి ఆలు పండుమిర్చి కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పండుమిర్చి కర్రీ తయారు చేసే విధానం. ముందుగా పండుమిరపకాయ పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగాక పండుమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నువ్వుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పండుమిర్చి కర్రీ రెడీ. టేస్టీ వెరైటీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ ఫేస్ మృదువుగా కాంతివంతంగా మెరుస్తూ ఉండాలి అంటే శనగపిండిలో పెరుగు, నిమ్మరసం కలిపి పావుగంట సేపు ముఖాన్ని మసాజ్ చేసుకుని కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ మంచి మృదువుగా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఓకే అండి, మరి పండుమిర్చితో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో అర్చన గారు రెడీయా మీరు? రెడీ అండి. సో మీరేం చేస్తారు? దొండకాయ పండు మిర్చి పచ్చడి. దొండకాయ పండుమిర్చి పచ్చడి. అవునండి. ఓకే ఓకే మరి దొండకాయ పండుమిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పండుమిరపకాయలు 5, సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, చింతపండు తగినంత, ఇంగువ చిటికెడు, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అర్చన గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో స్టవ్ ఆన్ చేయండి. ఫస్ట్ మనము పండు మిర్చి ఉంటాయి కదా, పండు మిర్చి ఒక 1/2 కేజీ తీసుకున్నాం అనుకో, 150 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. సో పండుమిర్చి ఎంత ఉంటే దాంట్లో 1/4 చింతపండు తీసుకోవాలి. వాటర్ లో నానబెట్టేసుకొని దీన్ని చింతపండుని, ఎండుమిర్చిని, పండుమిర్చిని, చింతపండుని అండ్ సాల్ట్ 2-3 ఎల్లిపాయలు వేసి మిక్సీ జార్ లో తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఆ మిక్స్చరా? చింతపండు అన్ని కలిపి ఉన్నవి? అవునండి, ఆ మిక్స్చర్ ఇది. ఓకే ఓకే. అండ్ మళ్ళీ దొండకాయ మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తే మరి పంట కిందకి వచ్చి కొంతమంది తినరు కదా, అయితే కొంచెం మిక్సీలో నేను ఏం చేశానంటే కచ్చా పచ్చా గ్రైండ్ చేశాను. ఇదైతే మిక్సింగ్ అయిపోతుంది, డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ పేస్ట్ రెడీ చేసుకోవాలి పండుమిర్చితో. అవునండి. సో దీంట్లో ఏంటంటే మనం పండుమిర్చి తీసుకుంటాం కదా, దానికి సరిపడా పులుపు అంటే చింతపండు యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా నానబెట్టేసుకొని దాంట్లోనే కొంచెం ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దీన్ని మొత్తం చింతపండు అండ్ పండుమిర్చి బాగా కలిసిపోయేలాగా గ్రైండ్ చేసేసుకొని ఇది రెడీగా పెట్టుకుంటే మనకి మిగతాదంతా కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఈ పేస్ట్ ఇలా పెట్టుకున్నాక దీంట్లో ఉసిరికాయ వేసుకోవచ్చు, నిమ్మకాయ వేసుకోవచ్చు, ఏమైనా ఫ్లేవర్ ఏవి ఇష్టం ఉన్నా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కాంబినేషన్ పిల్లలకి ఏది ఇష్టం ఉన్నా అది వేసుకోవచ్చు. సో మీరు దొండకాయ కాంబినేషన్ చేస్తున్నారు. ఓకే, నేను ఒక స్పూన్ తీసుకుంటాను. తీసుకోండి. కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓకే. సో ఇంకా మనం జస్ట్ దీనికి పోపు పెట్టుకోవడం అంతేనా? కొంచెం పోపు పెట్టుకోవడమే అంతే. ఓకే ఓకే. దీన్ని కొంచెం కచ్చా పచ్చా ఉండకుండా కొంచెం ఆయిల్ లో వేయించేసి ఈ పేస్ట్ వేయడం, కలుపుకోవాలి. ఓకే ఓకే. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొన్ని పోపు దినుసులు. సో ఇదంతా ఒక 1-2 డేస్ నిల్వ ఉంటుందా మనకి? 1-2 డేస్ 15 డేస్ వరకు ఉంటుంది. ఎట్లా మరి ఇది పచ్చిగా ఉంటుంది? అందుకే దీన్ని కొంచెం కచ్చా పచ్చా మనము వేయించుకోవాలి, కొంచెం స్లో చేయాలి. సో అయితే 15 రోజులు అలా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలా? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే. 2 ఎండుమిర్చిలు, కొంచెం స్లో చేయరా. ఇప్పుడు దొండకాయ తురుము వేస్తున్నాను. ఓకే.
నేను కలపనా? ఇంకా కొంచెం అంటే కావాలి ఇది. కొంచెం ఆ పచ్చిదనం పోతుంది కొంచెం కాబట్టి పచ్చిదనం మనకి పోవాలి. నిలువ ఉంటుంది అనమాట. ఓకే. కొంచెం పసుపు. మీకు వంట అంతా బాగా ఫాస్ట్ గా అలవాటు అయిపోయి ఉంటుంది. ఎక్కువ మందికి అయినా కూడా fast. ఈజీగా ఎందుకంటే చేసేస్తారా? మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కదా, చాలా అలవాటు అయిపోయింది. కొంచెం ఎల్లిపాయ కచ్చపచ్చ. కచ్చాపచ్చ 14 మెంబర్స్ ఉంటారు మా ఇంట్లో. 14 మెంబర్స్ మా ఇంట్లో. పెద్దోళ్ళే 6. మీ అత్తగారు మామగారు కూడా ఉంటారా? అత్తయ్య, మామయ్య, 2 మరుదులు, 2 తోటి కోడళ్ళు, నాకు ఒక బాబు. మీకు ఒకడే బాబు? ఒకడే బాబు. ఏం చదువుతున్నాడు? 8th క్లాస్. 8th క్లాస్. ఏం పేరు మీ బాబు పేరు? అనిరుద్. ఓకే. ఇంకొక ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఒకటే బాబు. ఒకడే బాబు. ఆవిడకి ఒకడే బాబు. మీకే 2 పిల్లలా? ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇది వేసేయడమే మనం పండుమిర్చి paste. paste. ఇందులో సాల్ట్ అన్ని సరిపడా వేసేసాను కదా, ఇంకా ఇంకా అక్కర్లేదా? వేసే అవసరం లేదు మనం. ఓకే. సో బేసిక్ గా పండుమిర్చి సీజన్ వచ్చినప్పుడు చాలా మంది ఆ పండుమిర్చి ఇట్లా చింతపండు అది కలిపి పేస్ట్ చేసి పెట్టేస్తారు. అవునండి. దేంట్లో కావాలంటే దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. అవును. ఇట్లా టిఫిన్స్. ఉసిరికాయతో కూడా బాగుంటుందండి. ఓ కొంచెం ఆయిల్ వేనా నాకు పడుతుంది. వేసుకోండి, మీకు ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పచ్చళ్ళు ఇలా చూస్తేనే నోరు ఊరుతుంటాయి కదా. కొంచెం జీలకర్ర మెంతుల పొడి. ఓకే. ఇది ఏంటంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది, అండ్ Taste పచ్చడిలో కూడా- టేస్ట్ కూడా ఇది వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే. అండ్ ఇంగువ. ఓకే. ఇంగువ తోటి ఇంకా స్పెషల్ ఏ పచ్చడి అయినా. అవును. ఎండ్లో కరివేపాకు. ఓకే. ఓకే. చూసారా, ఇంగువ వేసేసరికి స్మెల్ ఎంత బాగా వస్తుందో. సో మీరు ఈ పచ్చళ్ళన్నీ కూడా చక్కగా చేసేస్తూ ఉంటారు చాలా అన్నమాట. నాకు కుకింగ్ అంటేనే ఇష్టం. సో ఇంక పచ్చళ్ళు పిండి పచ్చళ్ళు వంటలు ఏంటి ఏముంది? ఏమైనా. ఎప్పటి నుంచి ఇలాగా? నా మ్యారేజ్ అయినప్పటి నుంచి. అయినప్పటి నుంచి. ఓకే. అంతకు మొదలు మమ్మీకి దోశ కూడా పోసేదాన్ని కాదు. పాపం. సో తీసేద్దామా బౌల్లో? ఓకే, తీసేద్దామండి. జనరల్ గా వంటలు రాని వాళ్ళు ఇద్దరికి వండాలంటేనే కష్టం. మరి మీరు పెళ్ళవగానే అంతమందికి ఎలా ఉండేవాళ్ళు? మా అత్తగారు కూడా బాగానే ఉండేవారు. ఆవిడ అత్తగారితో దగ్గర నుంచి నాకు మీరు అలవాటు అయింది. మా ఇంట్లో నా మ్యారేజ్ అయ్యాక మా తాతమ్మ వాళ్ళు కూడా, అత్తయ్య కూడా ఉండేది. ఇప్పుడు లేదు. ఓకే. మొత్తానికి అలా ఏదేమైనా వంటలు వచ్చేసాయి అన్నమాట. అవునండి. ఇంకెందుకు దాని మీద చక్కగా బాగుంది కదా పచ్చివి. ఓకే. సో పచ్చడి దొండకాయ పండు మిర్చి పచ్చడి రెడీ. నైస్, బాగుంది, చక్కగా కలర్ఫుల్ గా. ఓకే అండి, మరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పండుమిర్చి పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా పండుమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మెంతులు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పండుమిర్చి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర, మెంతుల పొడి, ఇంగువ, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ పండుమిర్చి పచ్చడి రెడీ. ఓకే, మరి పండు మిర్చితో 2 వంటలు కూడా ఇద్దరు చకచకా చేసేసారు. ఇంకా లేట్ చేయకుండా మేము కూడా ఫాస్ట్ గా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో ఆలు కాంబినేషన్ లో కర్రీ, ఓకే, ఇంకొకటేమో దొండకాయ కాంబినేషన్ లో పచ్చడి. సో ఫస్ట్ కర్రీ చూసేద్దాం. ఓకే. బాగుంది, పొడిలో వేస్తారు కదా. అవును. సో నెక్స్ట్ దొండకాయ కాంబినేషన్ చేసిన పచ్చడి పండు మిర్చితో. బాగుంది. పచ్చడి కదా, కొంచెం ఆ ఘాటు ఉండాలి. బాగున్నాయి రెండు కూడా బాగున్నాయండి. సో ఇద్దరు బాగా చేశారు. సో ఆ పండు మిర్చితో సో ఇలా ఆలు కాంబినేషన్ లో కర్రీ
అలాగే పచ్చడి. సో దొండకాయతో చేయడం వల్ల దొండకాయ కొంచెం మనకు ఆ పచ్చడి తిన్నా కొంచెం బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో అలా బాగా కుదిరిపోయింది. సో రెండిట్లో కొంచెం బెస్ట్ గా పచ్చడి. అర్చన గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి ఓకే. సో అర్చన గారు కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ. బాగుంది పచ్చడి. మీకు ఈటీవీ నుంచి ఈ చీర గిఫ్ట్. థ్యాంక్ యూ. యు వెల్కమ్. సో మమత గారు మీకు కూడా ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే అండి, ఊరించే వంటలు చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలు పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చపాతీ పిండి కలిపేటప్పుడు చపాతీ పిండిలో కొద్దిగా బార్లీ పిండి కూడా వేసి కలిపి చపాతీలు చేసినట్లయితే చపాతీలు మరింత మృదువుగా వస్తాయి, అలాగే మంచి రుచిగా కూడా ఉంటాయి. ఇవాళ అభిరుచిలోని 4 వెరైటీస్ చూసారు కదా, మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన నల్లేరు పల్లి పచ్చడిలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. నల్లేరు, పల్లీలు, చింతపండు, ధనియాలు, వెల్లుల్లి. నల్లేరు ప్లస్ పల్లి కాంబినేషన్ చాలా మంచిదండి. వేరులు, ఈ జనరల్గా మనకు అప్పట్లో కూడా తలనొప్పి వచ్చినా జ్వరం వచ్చినా మనకు ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఇలాంటి ఐటమ్స్తోనే కూడి ఉండేదన్నమాట. సో ఖచ్చితంగా చాలా మంచి పచ్చడి. దొరికిన వాళ్ళు దీన్ని 100% ట్రై చేయాలి. స్వీట్స్ అండ్ స్నాక్స్లో సున్నుండలు, ఇవి కూడా చాలా రికమెండెడ్ అండి. అండ్ పర్టికులర్ పీరియడ్స్లో తీసుకోమని చెప్పేవాళ్ళు. మినప్పప్పు, బెల్లము, పాలు, నెయ్యి, దీనితో పాటు చాలా గట్టిగా పర్టికులర్ సైజులో కూడా ఉండలు చేసేవారు. చేసి మెన్స్ట్రుయేషన్ అప్పుడు, డెలివరీ అయ్యాక నడుము బాగా గట్టి పడుతుందని వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే చక్కగా డైజెషన్కి చాలా యూజ్ అయ్యి ప్రోటీన్ ఎక్కువగా ఉండబట్టి కాస్త బలం చేకూరుస్తుంది అని అర్థం వచ్చేదనమాట. ఇట్స్ అ వెరీ ట్రెడిషనల్ అండ్ గుడ్ రెసిపీ. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఆలు పండుమిర్చి కర్రీ అండ్ దొండకాయ పండుమిర్చి పచ్చడి. ఆలు పండుమిర్చి కర్రీలో బంగాళదుంపలు, పండుమిర్చి, టొమాటో పేస్ట్ అండ్ నువ్వుల పొడి. ఒక్కసారి చూడండి ఎంత చక్కగా, ఎంత ఈజీగా, సులభంగా చేసుకునే విధంగా ఈ ఎంటైర్ ప్రొసీజర్ ఉందన్నమాట. అండ్ సెకండ్లీ వెరీ వెరీ కలర్ఫుల్. సో చక్కగా బాగుందండి ఈ కర్రీ, నోట్ చేసుకోండి. తర్వాత దొండకాయ పండుమిర్చి పచ్చడి. ఇది కూడా చూడండి ఎంత సింపుల్గా ఉందో. దొండకాయ, పండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, చాలా సింపుల్గా, చాలా చాలా నీట్గా చక్కగా ఉందండి. దొండకాయతో పచ్చళ్ళు మనకు 2 వేస్లో యూజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే దొండకాయ లో క్యాలరీ వెజిటబుల్ కాబట్టి ఆ లో క్యాలరీ మనకి ఇలా పచ్చడి చేసుకున్నా యూస్ఫుల్గా ఉంటుంది. సపోజ్ పచ్చళ్ళలో కాస్త నూనె ఎక్కువ వేస్తాం కాబట్టి ఒక హై క్యాలరీ వెజిటబుల్లో మనం పచ్చడి చేసామనుకోండి, అదేమవుతుందంటే టోటల్గా మనకు ఆ పచ్చడిలోని క్యాలరిఫిక్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. దొండకాయ టేస్ట్తో పాటు క్యాలరీస్ కూడా 20 క్యాలరీసే కాబట్టి హ్యాపీగా మనం చేసేసుకోవచ్చు. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు ఈ రోజు 2 వంటలు చాలా బాగున్నాయి. సో నల్లేరు పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. అండ్ సున్నుండలు మంచి హెల్దీ స్వీట్, అందరికీ తెలిసిందే. 2 కూడా బాగున్నాయి రాజుగారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ వంటల్ని. మీరు కూడా అన్ని నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.